ఇక్కడ ఆధార్ మార్పులకు అన్ని అవస్థలేనని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. జిల్లాలో అవసరం మేరకు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు ప్రతిరోజు ఉదయమే కేంద్రాల వద్ద టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 16 గ్రామీణ మండలాలు, 2 అర్బన్ మండలాలు ఉన్నాయి. గతంలో ప్రతి మండలంలో ఆధార్ కేంద్రాలు ఉండేవి. ఇటీవల కొన్ని మండలాల్లో వీటిని ఎత్తివేశారు. దీంతో పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ఆధార్ కార్డులు మార్చుకోవడానికి ఒక రోజంతా సమయం కేటాయించాల్సి వస్తుందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులో వివరాలు నమోదు చేసుకోవడానికి విద్యార్థి ధృవీకరణ పత్రాల్లో అక్షరాల తప్పులు లేకుండా ఆధార్ కార్డులో వివరాలు సక్రమంగా ఉండాలి. చిన్నపిల్లల ఆధార్ కార్డులను అయితే 5 ఏళ్లకు ఒకసారి, 15 ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు వసతి కల్పించడంతో ఆధార్ కార్డులోని పాత ఫోటోలను అప్డేట్ చేయించడం, చిరునామా స్థానంలో ఉమ్మడి జిల్లా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న స్థానంలో ఇప్పుడు ఉండే జిల్లా పేరు తెలంగాణ రాష్ట్రం అని పేరు మార్చుకోవడానికి ఆధార్ కేంద్రాలు వస్తున్నారు. ఇక్కడ రద్దీ అక్కడ లేదు. మంచిర్యాలలో 4 బ్యాంకులు, BSN కార్యాలయం, 1-2 మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లకుండా ఎక్కువ మంది మున్సిపల్ కార్యాలయం ఆవర్లోనే ఈ సేవా కేంద్రానికే వస్తున్నారు. ఆధార్ కార్డుల్లో అవసరమైన మార్పులు చేయించుకుంటున్నారు. జిల్లాలో హాజీపూరు, నస్పూరు, జైపూరు, భీమారం, కోటపల్లి, కనపల్లి, తాండూరు, వేమనపల్లి మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేవు. అక్కడి ప్రజలు పట్టణ ప్రాంతాల్లోని ఆధార్ కేంద్రాలకు వెళ్ళవలసి వస్తుందంట. సో చెన్నూరులో కిటకిటలాడుతున్న ఆధార్ కేంద్రం అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆధార్ కార్డులో పేర్ల మార్పులు కానీ, ఫోటో మార్పు కానీ, అడ్రస్ చేంజ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా స్కూల్స్లలో ఆపారని పెట్టింది కదా, సో పిల్లలు కూడా 5 years తర్వాత ప్రతిసారి ఈ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి. సో ఎవరు చూసినా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అప్డేషన్ అని అవుతుంది. సో సరిపడిన ఆధార్ కేంద్రాలు లేవంట. ఎక్కడ చూసినా మంచిర్యాల మున్సిపాలిటీకి రావడం, అక్కడ ఉన్న మీ సేవా కేంద్రాలను ఎక్కువ వేసుకుంటారట. ఇంకా చాలా కేంద్రాలు ఉన్నాయి, మరి అవగాహన లేకనో ఏమో అక్కడికి వెళ్తేనే తొందరగా అవుతుందని చెప్పి అక్కడికి పోవడం వల్ల రద్దీ ఎక్కువ ఉంటుందంట. ఒక డే మొత్తం దీనికే కేటాయించాల్సి వస్తుందంట. ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ ఉండడం వల్ల కూడా ఈ ఆధార్లో మార్పులు చేర్పులు కావడం లేదు. సో మొత్తానికైతే ఆధార్ కేంద్రాలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓపెన్ చేయాలంటే గతంలో ఉన్న వాటిని మూసివేయడం వల్ల ఇబ్బంది అవుతుందట. జిల్లాలో నియోజకవర్గాల వారిగా ఆధార్ కేంద్రాల వివరాలు: మంచిర్యాలలో 10 ఉన్నాయి, చెన్నూరులో 6 ఉన్నాయి, బెల్లంపల్లిలో 7 ఉన్నాయి, ఖానాపూర్, జన్నారంలో 1 ఉందంట. దానికి సంబంధించిన శాఖ అధికారులు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించి కొత్త ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.